నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. పార్టీలు మారినోళ్లపై ఉమ్మేసిండ్రు. నారాయణఖేడ్ కాంగ్రెస్ పక్కా సర్వేలన్నీ ఆ పార్టీ వైపే. కాంగ్రెస్ లో ఆ 15 మంది సీనియర్ల నిర్ణయమే ఫైనల్. కష్టపడినోళ్లకే పట్టం కడతాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా. రానున్న రోజుల్లోనే రాజకీయాలపై మాకు అందిన సమాచారం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న సీనియర్లు మధుసూదన్ పంతులు, దానంపల్లి నారాయణ గౌడ్, చంద్రశేఖర్ రాజు, వీరోజిపల్లి సంగమేశ్వర్, బూర్గుపల్లి పెరుమాల్ గౌడ్, జి సంగయ్య, మొత్తంగా 15 మంది. ఏది నిర్ణయిస్తే అదే అధిష్టానం పాటించాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు సర్పంచ్ వార్డులకు అభ్యర్థులను ఖరారు చేయాలంటే పైన పేర్కొన్న నాయకులు ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు ఎన్ని జిమ్మికులు చేసినా, పైరవీలు చేసినా చివరికి సీనియర్ల ఆశీర్వాదాలు పొందాల్సిందేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీలు మారిన వారిపై ఉమ్మేస్తున్న జనం. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెంటే ఉన్న వారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. కొందరైతే మొన్నటిదాకా వేరే పార్టీ కండువాతో కనిపించిన ఊసరవిల్లులు తెల్లారేసరికి మరో కండువాతో ప్రత్యక్షమై ఫ్లెక్సీలు కట్టుకుంటే ఆ ఫ్లెక్సీల్లో వారి బొమ్మలను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ గాండ్రిచ్చి ఉమ్మేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరికి కూడా రాజకీయ వ్యభిచారి అంటూ కూడా ప్రజలు సర్టిఫికెట్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా ప్రజలు అనుకుంటున్న సమాచారం. ప్రజలు అనుకుంటున్నది నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. గతంలో కూడా చరణ్ టీవీ చెప్పిన అక్షర సత్యాలు కోకొల్లలుగా వెలుగు చూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అట్లా చెప్పలేదు. మేము అధికారంలోకి రాగానే మేడంకి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. పాత కళ్యాణ లక్ష్మిలు ఎన్ని ఉంటాయని పార్టీ రైతాంగ సంతకం పెడతామన్నాము, సంతకం పెట్టేసినాము. ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలల లోపల ఒక్కటి కూడా మిగిలకుండా అన్ని కళ్యాణ లక్ష్మిలు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మేడం ఇంకేమైనా మొన్న కాకుండా పెండింగ్ ఉంటే కూడా మనం పంచుదాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉంటే కూడా అది డేట్ ఒకటి ఎక్స్పైర్ అయింది, డేట్ చేంజ్ చేయడానికి పంపించింది కదా, అవి రెడీ అయిపోతే రేపు ఎల్లుండే పెట్టేసుకుందాం. 27th రోజు అన్ని మండలాలలో పెట్టుకున్నాం. ఆర్డీఓ గారికి చెప్పిన అన్ని మండలాల్లో 1 అవర్ టైం ఇచ్చి, ఎందుకంటే అందరినీ కాన్స్టిట్యున్సీకి లెవెల్ ఇస్తే ఇబ్బంది అవుతున్నది. మండల్ లెవెల్లో అన్నీ రెడీ చేసి పెట్టండి. మండల్కి నేనే వస్తా, అందరి తరఫున అందరు ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ కన్సర్న్ గ్రామంలో ఉంటారు, వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. మీరు కూడా శంకరంపేట మండలం ఉంటే తొందరగా రెడీ చేసి పెట్టండి అని చెప్తా ఉన్నా. మరొకసారి మీకు ప్రభుత్వ స్థలం గురించి మాత్రం మరీ చెప్తున్నా. మీరు లీనియర్స్, మీరు ఎవ్వరు కొన్ని జాగాల్లో బెదిరింపులు వచ్చినాయి. ఇప్పుడు నారాయణఖేడ్ మండలంలోనే అప్పుడే బెదిరిస్తున్నారు అధికారులకు. తహసీల్దార్ పోయి సర్వే చేయడానికి పోతే నీ చూసుకుంటాం, నీ సంగతి చూసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎవ్వరు అధికారులు భయపడవలసిన అవసరం లేదు. మీకు నేను అండగా ఉంటా, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తా ఉన్నాను. ఎవరు బ్లాక్మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నా. మీకు మీరు ఏమున్నదో మీ పనికి సక్రమంగా చేసుకుంటూ పోండి. ప్రజల ఆస్తి కాపాడదాం, అందరం కలిసి ప్రజల ఆస్తి కాపాడదాం. ప్రజల ఆస్తిని ప్రజల సంక్షేమం గురించే, ప్రజల అభివృద్ధి గురించే ఉపయోగపడే విధంగా మనం చేద్దాం. రెవెన్యూ ల్యాండ్స్ రికార్డు తీయండి. ఇప్పటికీ బినామీల పేర్ల మీద ఉన్నాయి, బినామీలు చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మినారు. అవన్నీ రికార్డ్స్ తీయండి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దాని మీద. మళ్ళీ కాస్తు కాలం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. గతం కాస్రా పానీ కాడికి వెళ్ళి మొత్తం గతంలో ఎవరు ఉన్నారో కాస్తుల వాళ్ళందరి పర్టికులర్స్ తీసి ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపిద్దాం. దయచేసి మీరు కూడా రైతులకు చెప్పండి. కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి 5 లక్షలు ఇస్తాం, నీ భూమి పోతుంది, 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా ఎకరంకి అని చెప్పేసి బలవంతంగా పైసలు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. నేను చెప్పినా కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన, అయ్యా మీరు ఆగుండ్రా భయ్, మీరు చేయకుండా మీరు ఎవరు ఒక్కరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు, మీరు కాస్తులు ఉంటే మీకే ఇప్పిస్తాం. మళ్ళీ మీకు భయపడి 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకున్నారు. మీరు పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వద్దంటే కూడా కొంతమంది ఏమో కోర్టుకు పోయిన కొన్ని ఆగిపోయినాయి. అందుకే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? పైసలు ఎవరికి ₹1 సంక్షేమ పథకాల గురించి కూడా, కళ్యాణ లక్ష్మిలో కూడా ఒక కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేస్తే ₹10,000 అంట. గతంలో జరిగిన ఇటువంటి ఒక దళిత బంధు వస్తే ₹3 లక్షల అంట. అందుకే మళ్ళీ మొన్న కూడా మీటింగ్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఎవరికి ₹1 కూడా మీరు ఎవరికి అధికారులకు కానీ
ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు అని మీకు మరీ చెప్తా ఉన్నా. ఎవరైనా పైసలు అడిగితే సరే మీ ఇష్టం, మీ పని అయిపోయిన తర్వాత మీ సంతోషంతో మీరేమైనా ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఎవరైనా మీ పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటే నా దృష్టికి తీసుకొని రండి, నేను మీ పని చేపిస్తా. ఎవరికి ఒక రూపాయి ఇచ్చలేదని చెప్తూ ముగిస్తున్నాను.